జై జనసేన. ఇందాక మనము ఒక అంశము మా ప్రజిత్ గారు మాట్లాడుతూ స్కూల్ విషయం సంబంధించిన అంశం పెట్టారు. సేమ్ అదే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్లో చెప్తా. భరత్ అనేటువంటి ఆటో డ్రైవరు భాగ్యనగరంలో తనకు నచ్చినటువంటి ఒక కొటేషన్, ఆ కొటేషన్ ఎక్కడ కూడా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి అంశం లేదు. అయినా కానీ పోలీసులు అత్యుత్సాహం చేసి ఆయనకు ఫోన్ చేసి భయభ్రాంతులు చేసి గురి చేసి నీ మీద కేసులు పెడతామనేటువంటి అంశం తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసినాం. అంటే ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయమా? స్కూల్లో జరిగినటువంటి విషయానికేమో స్పందించరు, స్కూల్లో విషయానికేమో మాకు సంబంధం లేనట్టు పోలీస్ అధికారులు. ఇదే భరత్ విషయంలో అత్యుత్సాహం చేసి ఆయన అరెస్ట్ చేస్తాము, కేసు చేసి నిన్ను నచ్చేస్తామనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చెప్తాము. ఒకటే చెప్తాము, సనాతన ధర్మము సర్వ మత సమ్మేళనం, పరమతాన్ని కూడా గౌరవిస్తాం తప్ప సనాతన ధర్మంలో చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చెప్తున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులు తన చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అధికారులు అత్యుత్సాహం చేసి పనిచేస్తున్నట్టు కొంతమందికి ఇది ఖచ్చితంగా జనసేన వల్ల మనం అల్టిమేట్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేదనుకో మేము ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఉద్యమం పిలుపుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే భరత్కి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నాం. జనసేన తరపు నుంచి ఎవరైతే ఆటో డ్రైవర్ భరత్ వనపర్తి నుంచి ప్రాంతం నుంచో వారికి జనసేన తరపున పూర్తి స్థాయి మద్దతు ఇస్తా ఉన్నాము. చట్టపరమైనటువంటి ఏ అవకాశం ఉన్నా, వారికి ఏ ఇబ్బంది ఉన్నా జనసేన వారింట ఉంటుంది. జై జనసేన.